ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల, ఒకడు రాము ఒకడు రెమో. ఆ రెమో ఎట్లుంటది కథ అంటే, రాము అనేటోడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు, దొడ్డు వడ్లకి ఇస్తా అంటాడు, సన్న వడ్లకు. రెమో అనేటోడు ఏం చెప్తాడు, నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మన లేదంట. రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్ట్లు పోతున్నాయి, కేసీఆర్ ఉండగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు. ఇప్పుడు రెమో అన్నట్టు ఏం చెప్తాడు, మళ్ళా ఆంధ్రోళన పిలిచి వాళ్ళకి పెద్దపీట వేసి మళ్ళా కాంట్రాక్ట్లు వాళ్ళ చేతుల్లోనే పెడతాడు. చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కావు, రేవంత్ రెడ్డి కథలు వందున్నాయి. ఒక ఎస్టీలను రైతులనే కాదు, ఆడబిడ్డల్ని మోసం చేసిండు, ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండు. కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టురి, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ. వచ్చినాయి ఎల్లారెడ్డిలో ఉద్యోగాలు బాగా బరాబర్ వచ్చినాయి, మీరు అవద్దని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తుండు సంవత్సరానికి 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట, మిగతా ఇస్తాడట. ఎవరికైనా సిగ్గని ఉండాలి, మంది కుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటారు ఎవడన్నా. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాగితాలు ఇచ్చే అధికారం నీ చేతికొస్తే అవి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటాడు. సిగ్గున్నదా ఏమన్నా ముఖ్యమంత్రి గారికి? కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయాలి, కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు అక్కడ పోయి నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇవ్వాలి, నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి.